వల్లభనేని వంశీ గారికి ముందస్తు బెయిల్ లభించింది. అదేవిధంగా సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ పిఎస్ఆర్ ఆంజనేయులు గారికి కూడా ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఏపీ హైకోర్టు కూటమి ప్రభుత్వం మీద ఘాటైన విమర్శలు కూడా చేసింది. ఏదైతే సినీ నటి కాదంబరి జత్వాని ఫిర్యాదు మేరకు ఇబ్రహీంపట్నంలో సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు గారి మీద నమోదు చేసినటువంటి కేసులో పోలీసుల తీరు మీద ఏపీ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. అసలు జత్వాని మీద వ్యాపారవేత్త కుక్కల విద్యాసాగర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు నమోదైనటువంటి కేసు తప్పుడు కేసు అని చెప్పేసి కూటమి ప్రభుత్వం తరపున పోలీసులు చెప్పడం మీద ఏపీ హైకోర్టు మండిపడింది. ఇది తప్పుడు కేసా కాదా అనేది చెప్పాల్సింది సంబంధిత కోర్టే తప్ప పోలీసులు ప్రభుత్వం కాదు అని చెప్పేసి తేల్చి చెప్పింది. ఎవరు అమాయకులు కాదన్న సంగతి కూడా కోర్టే తెలుస్తుంది తప్ప మీరెవరు తేల్చడానికి అని చెప్పేసి పోలీసులని అదేవిధంగా కూటమి ప్రభుత్వం మీద ఏపీ హైకోర్టు కొంచెం ఘాటైన విమర్శలు కూడా చేసింది. పోలీసుల పని ఎంతవరకు? పోలీసుల పని దర్యాప్తు చేసి ఛార్జీ షీట్ దాఖలు చేయడం వరకే. దానికి మించి ఇంకొక అడుగు వేయడానికి కూడా వాళ్ళకి ఆస్కారం లేదు అని చెప్పేసి ఏపీ హైకోర్టు చెప్పింది. ఓ నిందితుడి మీద పోలీసులు కేసు పెట్టినందున తిరిగి ఆ పోలీసు మీదే కేసు పెడితే ఇక దానికి అంతు ఉండదు, ఇదో ప్రమాదకర తీరుగా మారుతుంది, ఇందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని చెప్పేసి ఏపీ హైకోర్టు చాలా స్పష్టంగా తేల్చి చెప్పింది. వాస్తవాలను నిర్ధారించుకోవాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది. ఎవరినో సంతృప్తిపరచడానికి ఇలా కేసులు పెట్టడం ఎంతమాత్రం సరికాదు. వందల సంఖ్యలో సాక్షులను విచారించడానికి ఇదేమైనా రాజీవ్ గాంధీ గారి హత్య కేసా అని చెప్పేసి ఘాటుగా స్పందించింది ఏపీ హైకోర్టు. ఈ దశలో తమ ముందుంచే సాక్ష్యాలకు ఎలాంటి విలువ ఉండదు అని చెప్పేసి కూడా చెప్పింది. అంటే కూటమి ప్రభుత్వం తరపున పోలీసులు ఏ విధంగా తప్పుడు కేసులు వాంగ్మూలాలు సేకరిస్తున్నారో కూడా దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు. జత్వాని గారి ఫిర్యాదు మేరకు నమోదు చేసినటువంటి కేసులో తనకి బెయిల్ మంజూరు చేయాలని చెప్పేసి కోర్టు పిఎస్ఆర్ ఆంజనేయులు గారు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం మనకందరికీ కూడా తెలిసిందే. దాని మీద నిన్న మరోమారి విచారణ కూడా వచ్చింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ ఎడవల్లి లక్ష్మణరావు గారు ఆయన ఎదుట ఆంజనేయులు గారి తరపున సీనియర్ న్యాయవాది నగేష్ రెడ్డి వాదన కూడా వినిపించాడు. ఇప్పటికే ఈ కేసులో 60 మంది సాక్షులను విచారించారని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా పలువురు పోలీసులకు ఇదే కోర్టు ముందస్తు బెయిల్ కూడా మంజూరు చేసింది. అలాగే తదుపరి చర్యలు కూడా నిలుపుదల వేసింది. ఈ సందర్భంగా పోలీసుల తరపున రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ లక్ష్మీనారాయణ ఆయన తీవ్ర స్వరంతో స్పందిస్తూ జత్వాని మీద పెట్టినటువంటి కేసు తప్పుడు కేసు అని చెప్పేసి ఆయన వాదనలు స్టార్ట్ చేశారు. కేసు నమోదు చేయడానికి ముందే ఆంజనేయులు గారు ఆయన ఆదేశాల మేరకు జత్వాని కోసం పలువురు పోలీస్ అధికారులు ముంబై వెళ్ళారు. సాక్షుల వాంగ్మూలాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి ఆయన కోర్టుకి విన్నవించాడు. ఇదే సమయంలో ప్రధాన న్యాయమూర్తి గారు స్పందిస్తూ పోలీసుల తీరు మీద చాలా ఘాటైన వ్యాఖ్యలు చేశాడు. రేపు అనే రోజు ప్రతి నిందితుడు కూడా తమపై పెట్టింది తప్పుడు కేసేనంటూ కేసు పెట్టిన పోలీసుల మీదే కేసు పెట్టడం మొదలు పెడతాడు. ఇలాంటి వాటికి అనుమతిస్తే పర్యవసానాలు ఊహకు కూడా అందవు. ఈ సమయంలో పీపీ ప్రభుత్వ ప్రాసిక్యూటర్ లక్ష్మీనారాయణ స్పందిస్తూ కేసు మధ్యలో ఉండగానే దర్యాప్తు అధికారులను ఆంజనేయులు గారు ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారని చెప్పేసి కూడా మాట్లాడాడు. అయ్యా, ఇప్పుడు బయటకు వస్తే ఖచ్చితంగా సాక్షులను ప్రభావితం చేస్తారని చెప్పేసి మీరు అంటున్నారు కదా, దీని ప్రభావం కేసుపై పడుతుందని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. సరే, ఓకే, మేమైతే పిఎస్ఆర్ ఆంజనేయులు గారికి బెయిల్ అయితే మంజూరు చేస్తూ కొన్ని కఠినమైనటువంటి షరతులు విధిస్తాం. ఇందుకు సంబంధించి సవివరంగా ఉత్తర్వులు కూడా ఇస్తామని చెప్పేసి ఏపీ హైకోర్టు చాలా స్పష్టం చేయడం జరిగింది. సో ఇక్కడ కూటమి ప్రభుత్వం పోలీసులు పిఎస్ఆర్ ఆంజనేయులు గారి మీద, పోలీస్ అధికారుల మీద, పిఆర్ ఆంజనేయులు గారు అనేసి కాదు, పోలీసుల మీదే ఉల్టా కేసులు పెట్టడం ఏంటి అని చెప్పేసి ఏపీ హైకోర్టు గట్టిగా వాళ్ళకంతా కూడా ముట్టికాయలు వేయడం కూడా జరిగింది. ముందు పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఎందుకంటే ఈ కేసులో ఇప్పటివరకు కొలిక్కి రాలే, ఇంకా విచారణ దశలోనే ఉన్నారు. ఇది మిడిల్లోకి వచ్చిందంటే తర్వాత కూటమి ప్రభుత్వానికి పోలీసులకి గట్టిగా ఏపీ హైకోర్టు ముట్టికాయలు వేసే పరిస్థితి కూడా వస్తుంది. అంతవరకు వెయిట్ చేయాలి అంతే.